ఆకాష్ గత 3 సంవత్సరాలుగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపి ద్వారా పెట్టుబడి పెడుతున్నారు. షేర్ మార్కెట్ బుల్ రన్ ఎదుర్కొంటున్నందున అతని పోర్ట్ఫోలియో బాగుంది. అయితే రానున్న రోజుల్లో మార్కెట్ కరెక్షన్ లేదా పతనాన్ని చూడబోతోందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీని కారణంగా పెరుగుతోన్న తన పోర్ట్ఫోలియో ఎక్కడ నష్టాల్లో చేరుతుందో అని ఆకాష్ ఆందోళన పడుతున్నాడు. ఆకాష్ లాగే చాలా మంది ఇన్వెస్టర్లు మార్కెట్ ఒడిదుడుకులను భయపడుతున్నాయి. దీనివల్ల వారు తమ ఎస్ఐపీలను నిలిపివేయచ్చా లేదా మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను రీడీమ్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఇది కరెక్ట్ మార్గమేనా? దీనికి సమాధానం పెద్ద స్థాయిలో నో అనే చెప్పాలి. మీరు అలా ఎందుకు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్ఐపీలు లేదా క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికల ద్వారా ఆకాష్ లాంటి పెట్టుబడిదారులు ప్రతి నెల ముందుగా నిర్ణయించిన తేదీలో ఏదైనా మ్యూచువల్ ఫండ్ పథకంలో నిర్ణీత మొత్తానిగా పెట్టుబడి పెడతారు. ఇతర మార్కెట్లలాగే షేర్ మార్కెట్లు కూడా సైకిల్ మేనర్లోనే పనిచేస్తాయి. ఒక్కోసారి మార్కెట్ పెరుగుతుంది, ఒక్కోసారి పతనమవుతుంది. కానీ మార్కెట్ బుల్ రన్లో ఉన్నప్పుడు పెట్టుబడిదారులు పెరుగుతున్న ఎన్ఏవి లేదా నికర ఆస్తి విలువ ద్వారా అధిక విలువను పొందుతారు. అలాగే మార్కెట్ పడిపోయినప్పుడు పెట్టుబడిదారులు వారి నిర్ణీత ఎస్ఐపి మొత్తంలో మరిన్ని మ్యూచువల్ ఫండ్ యూనిట్లను పొందుతారు. దీనినే రూపాయి వ్యయ సగటు అని కూడా అంటారు. మార్కెట్ పెరగడం ప్రారంభించిన వెంటనే మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్కు చెందిన ఎన్ఏవి మీకు అధిక రాబడిస్తుంది. ఎన్ఏవి అనేది మీరు మీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ఒక యూనిట్ని కొనుగోలు చేయడానికి లేదా రీడింగ్ చేయడానికి అయ్యే ఖర్చు. మీరు ఒక నిర్దిష్ట మ్యూచువల్ ఫండ్ పథకంలో 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టారని అనుకుందాం. దీనికి 200 రూపాయల ఎన్ఏవి ఉంది. ఈ స్థితిలో మీకు 25 యూనిట్లు కేటాయిస్తారు. ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవి 200 నుండి 300కు పెరిగితే ఆ సమయంలో మీరు మీ పెట్టుబడులను విక్రయించాలని నిర్ణయించుకుంటే మీరు 7,500 రూపాయలు తిరిగి పొందుతారు. అందుకే మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ప్రజలు తమ నెలవారీ ఎస్ఐపీలను కొనసాగించాలని పెట్టుబడి నిపుణులు సూచిస్తున్నారు. దీర్ఘకాలంలో ఎస్ఐపీలు మీ పెట్టుబడిపై మార్కెట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని మార్చేస్తాయి. అందుకే మార్కెట్లు పడిపోతాయనే భయంతో మీరు మీ ఎస్ఐపీలను బ్రేక్ చేయకూడదు లేదా నిలిపివేయకూడదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపీల ద్వారా మీరు దీర్ఘకాలంలో ముఖ్యమైన కార్పస్ని క్రియేట్ చేయొచ్చు. ఇల్లు కొనడం, పిల్లల విదేశీ విద్య ఖర్చులు సమకూరడం, సంపద సృష్టి లేదా పదవి విరమణ ప్రణాళిక లాంటి దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఎస్ఐపిని ప్రారంభిస్తారు. మీ ఆర్థిక లక్ష్యానికి ఎంత మొత్తం అవసరం, ఎంత కాలానికి అవసరం అన్న దానిపై మీ ఎస్ఐపి మొత్తం ఆధారపడి ఉంటుంది. కాబట్టి మార్కెట్ అస్థిరత కారణంగా మీరు మీ ఎస్ఐపిలను ఆపివేసినట్లయితే లేదా మీ పెట్టుబడులను రీడీమ్ చేస్తే మీరు మీ పెట్టుబడులకు నష్టం చేకూర్చడమే కాకుండా మీ ఆర్థిక లక్ష్యాలను సాధించడం కూడా లాస్ అవుతారు. మీరు మీ ఎస్ఐపిని ఆపేసినా లేదా మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లను రీడీమ్ చేసినా కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పూర్తిగా ఉపయోగించుకోకుండా మీకు మీరు పక్కకు తప్పుకుంటున్నట్టే. మీరు క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం కొనసాగించినట్లయితే మీరు కాంపౌండింగ్ నుండి ప్రయోజనం పొందొచ్చు. కాంపౌండింగ్ దీర్ఘకాలంలో అధిక రాబడి సంపాదించడంలో మీకు సహాయపడుతుంది. మీరు మీ పెట్టుబడితో పాటు రాబడిపై మళ్ళీ రాబడి పొందుతారు. ఇది ప్రతి సంవత్సరం మీ మొత్తాన్ని కలుపుతూ ఉంటుంది. అంతే, ఇది మీ నిధుల మొత్తాన్ని పెంచుతుందన్నమాట. ఒక సాధారణ ఎగ్జాంపుల్ ద్వారా కాంపౌండింగ్ శక్తిని మనం అర్థం చేసుకుందాం. మీరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో ప్రతి నెల 2,000 రూపాయలు పెట్టారని అనుకుందాం. దీని ద్వారా మీరు సంవత్సరానికి 12% రాబడి అంచనా వేస్తారు. ఈ విధంగా 10 సంవత్సరాల్లో మీరు 2,40,000 రూపాయల పెట్టుబడి పెడతారు. అయితే ఈ మొత్తం వ్యవధిలో మీరు 4,60,000 రూపాయలు సంపాదిస్తారు. ఇది మీరు చేసిన పెట్టుబడికి దాదాపు రెట్టింపు. ఇది కాంపౌండింగ్ శక్తి. అయితే మ్యూచువల్ ఫండ్లలో రాబడి స్థిరంగా ఉండదు అని గుర్తుపెట్టుకోండి. మీ రాబడులు పెరగడం లేదా తగ్గే అవకాశం కూడా ఉంది. షేర్ మార్కెట్ గణనీయమైన పతనాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా మ్యూచువల్ ఫండ్ షేర్ల లాగా తీవ్రంగా ప్రభావితం కావు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ పథకాలు ఈక్విటీ, బాండ్, బంగారం, రియల్ ఎస్టేట్ లాంటి ఒకటి కంటే ఎక్కువ అసెట్ క్లాసులలో పెట్టుబడి పెడతాయి. ప్రత్యేకంగా ఈక్విటీ గురించి మాట్లాడినట్టయితే పెట్టుబడులను వివిధ మార్కెట్ క్యాప్లు, వివిధ రంగాల్లో పెడతారు. ఒకే రంగంలో కూడా వివిధ కంపెనీలలో పెట్టుబడులు పెడతారు. దీని అర్థం ఒక అసెట్ క్లాస్ బలమైన పనితీరు నిర్దిష్ట ఆస్తి, సెక్టార్ లేదా షేర్ బలహీన పనితీరును బ్యాలెన్స్ చేస్తుంది. దీనివల్లే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు షేర్లలాగా సడన్ క్రాష్కు గురికావు. ఒకవేళ ఆకాష్ లాగా మీరు కూడా ఎస్ఐపిల ద్వారా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెడితే మార్కెట్ పెరగడం లేదా తగ్గడం గురించి ఆందోళన పడకండి. మీ పెట్టుబడుల విషయంలో స్థిరంగా ఉండండి.